బనానా కేక్ చేసుకోవడం ఇంత ఈజీ అని చేసిన తర్వాత తెలిసింది. బట్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కేక్ అయితే రెడీ అయిపోయేది. దానికోసం 2 బనానాస్ అయితే పండినవి తీసుకున్నా. అందులో మీ టేస్ట్‌కి తగినంత షుగర్ యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అలానే 2 ఎగ్స్ తీసుకోండి. అదే మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని మిల్క్ వేసుకొని, ఇందాక మనం మిక్సీ పట్టింది ఇది 2 కలుపుకోవాలండి. ఒకటే బౌల్‌లో వేసుకొని కలుపుకోండి. నేనైతే కొంచెం మైదా పిండి అలాగే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా. మీరు ఇష్టమైతే ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ మైదాతో చేయొచ్చు. మైదా అంత అన్‌హెల్తీ కాబట్టి గోధుమ పిండి క్వాంటిటీయే ఎక్కువ తీసుకున్నా నేను. ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా చేసి మధ్యలో కట్ చేయాలి. సేమ్ ప్రాసెస్‌లో మొత్తం కలుపుకోవాలనమాట. ఇప్పుడైతే ఈనో ప్యాకెట్ యాడ్ చేస్తున్నా నేను. మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే నేను టేస్ట్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నా. మీకు అది నచ్చకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్టీల్ గిన్నెలో చేశా. స్టీల్ గిన్నెలో చేస్తే అడుగంటిద్ది. ఆ విషయం నాకు తెలీదు. సో, దానివల్ల స్టీల్ గిన్నెలో చేయబాకండి మీరు. కేక్ చేసేది ఉంటే దాంతో చేసుకోండి. మళ్ళీ రెండో మిస్టేక్ ఏంటంటే మూత పెట్టకూడదు. నేను మూత పెట్టా. మూత పెట్టడం వల్ల ఒక 15-20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసా. పైన ఉన్న పిండి ఆ ప్లేట్‌తోనే అంటుకొని వచ్చేసిందనమాట. మళ్ళీ మూత తీసేసి ఇంకో 10 మినిట్స్ బేక్ చేసుకున్నా. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ సిమ్‌లో బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోద్ది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు అందరూ. అంత బాగుంది. నేను ఫస్ట్ టైం చేశా కాబట్టి ఈ మిస్టేక్స్ అయితే చేశా. మీరు మాత్రం ఈ మిస్టేక్స్ చేయకుండా చేసుకోండి.